హలో ఎవ్రీవన్. ఐ యామ్ దివ్య అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. సో, ఈ వీడియోలో మీరు మా ఐఫిల్ టవర్ విజిట్ హైలైట్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ఈ ఐఫిల్ టవర్ వచ్చేసి పారిస్‌లోనే కాదు, ఫ్రాన్స్ మొత్తంలోని ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఐకానిక్ మాన్యుమెంట్ అండ్ మనకున్న ప్రపంచ వింతల్లో ఒక వింత. ఈ ఐఫిల్ టవర్ వచ్చేసి ఒక ఐరన్ కన్‌స్ట్రక్షన్. అందువల్ల ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఈ ఐఫిల్ టవర్‌కి పెయింట్ ఏస్తారు. ఈ ఐఫిల్ టవర్ పారిస్ సిటీ మధ్యలో ఉంటుంది. అండ్ ఐఫిల్ టవర్ చుట్టూ కూడా గార్డెన్, పార్క్, పిక్నిక్ స్పాట్స్ అలా ఎక్కువుంటాయన్నమాట. అండ్ సైడ్ ఆఫ్ ఐఫిల్ టవర్‌లో సీన్ అనే రివర్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. మేము ఇవంతా ఎక్స్‌ప్లోర్ చేద్దామనేసి పోస్ట్ ఆఫ్టర్‌నూనే బయలుదేరాము. బట్ మా ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. డిలే కూడా ఉన్నాయి. అందువల్ల మేము లేట్‌గా రీచ్ అయ్యాము. అండ్ ఐఫిల్ టవర్ లోపల వెళ్ళడానికి టికెట్స్ ఆల్రెడీ టైమ్ స్టాంప్‌తో ఉన్నాయి. సో, ఆ టైం కల్లా వెళ్ళాలనేసి మేము డైరెక్ట్ ఐఫిల్ టవర్ చూడడానికైతే వెళ్ళిపోయామనమాట. ఈ ఐఫిల్ టవర్ 4 పిల్లర్స్ మీద స్టాండ్ అయ్యి ఉంటుంది. ఆ పిల్లర్స్ అంతా స్క్వేర్ షేప్‌లో అయితే ఫార్మ్ అయ్యి ఉంటాయి. సో, కన్‌స్ట్రక్షన్ విషయానికి గనుకొస్తే ఈ 4 పిల్లర్స్ ఒక స్క్వేర్ షేప్‌లో ఫార్మ్ అయ్యి ఫస్ట్ అబ్జర్వేషన్ డెస్క్ అండ్ దెన్ సెకండ్ అబ్జర్వేషన్ డెస్క్ అండ్ ద టాప్ లెవెల్ విచ్ ఇస్ సమిట్. సో, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అండ్ దెన్ సమిట్. సో, ఐఫిల్ టవర్ లోపల చూడ్డానికి కూడా మనకి ఇట్లాగా 4 టైప్స్‌లో టికెట్స్ ఉంటాయన్నమాట. సో, డైరెక్ట్‌గా సమిట్‌కెళ్ళడానికి లిఫ్ట్ తోటి ఒక టికెట్, సమిట్‌కి స్టైర్‌కేస్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వెళ్ళి అక్కడి నుంచి లిఫ్ట్‌లో సమిట్‌కెళ్ళడానికి ఒక టికెట్ అండ్ దెన్ స్టైర్‌కేస్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వెళ్ళడానికి ఒక టికెట్ అండ్ లిఫ్ట్ ద్వారా సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి ఒక టికెట్. మేమైతే స్టైర్‌కేస్ ద్వారా సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళామనమాట. ఎందుకంటే మాకు ఆ టికెట్ ఆప్షన్ ఒక్కటే ఉండింది. అండ్ అది ఆబ్వియస్‌లీ ద ఎకానమికల్ ఆప్షన్. మనకి ఆన్‌లైన్‌లో అయితే ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో దొరుకుతాయి. మనం డైరెక్ట్‌గా కూడా టికెట్ తీసుకోవచ్చు. బట్ పెద్ద క్యూస్ ఉంటే మటుకు 1, 2 అవర్స్ అయిపోతుంది. సో, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్‌లో ఉన్న ఒక అబ్జర్వేషన్ డెస్క్‌లో ఇలా ఒక గ్లాస్ ప్యానెల్ ఇచ్చేసున్నారు. సో, కిందంతా ఫుల్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే మనకు కనపడుతూ ఉండింది. కొంచెం భయం కూడా వేస్తూ ఉండింది. బట్ క్లియర్‌గా లేదు. ఎందుకంటే వర్షం వల్ల. అండ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ యాక్సెస్‌కి ఇట్లాగా అబ్జర్వేషన్ డెక్ ఉండింది, లాంజ్ ఉండింది అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. రెస్ట్ రూమ్స్ అంతా గూడా ఉండినాయనమాట. సో, ఫుల్ చిల్ అవ్వడానికి, వ్యూస్ చూడ్డానికి అంత బావుండింది. అండ్ ఈ ఐఫిల్ టవర్ చుట్టూ అయితే నేను చెప్పినట్టు సీన్ రివర్ ఉంటది. ఒక స్టేడియం కూడా మనం చూసే పనైతే చూడొచ్చు. అండ్ దెన్ ఒక పార్లమెంట్ లాంటిది ఒకటుండింది. అండ్ దెన్ పక్కన రివర్ క్రూజ్ తోటుండింది. అండ్ ఐఫిల్ టవర్‌లో ఫ్రీ వైఫై యాక్సెస్ కూడా ఉంది. సో, ఇదైతే పార్లమెంట్ అండ్ దెన్ రివర్ క్రూజెస్ అన్నీ కూడా కనపడుతున్నాయి. సీన్ రివర్ క్రూజెస్ ఇక్కడి నుంచి. సో, ఐఫిల్ టవర్ అయితే టోటల్‌గా ఇంతేనమాట. సో, మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని గనక ఐఫిల్ టవర్‌లోకెళ్తే మనం ఫుల్ డిసప్పాయింట్ అవుతాము. అది కాకుండా నార్మల్‌గా ఒక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము అన్నట్టుగా వెళ్తే మటుకు మనకి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది లోపల. అండ్ సోవెనిర్ షాప్స్ కూడా ఉన్నాయి కానీ మేము అక్కడ తీసుకోలే. బయట తీసుకున్నాము. ఒక చిన్న మినియేచర్ ఐఫిల్ టవర్‌ని. అండ్ ఫైనల్‌గా అయితే మేము లిఫ్ట్ ద్వారా కిందకి రావచ్చనే ఆప్షన్ అయితే కనుక్కున్నాము. సో, డైరెక్ట్ లిఫ్ట్‌లో కిందకొచ్చేసాము. ఆహ్, యాక్చువల్‌గా నైట్ వరకు ఉంటే ఐఫిల్ టవర్ అంతా ఇల్యూమినేట్ చేస్తారు లైట్స్ తోటి. ఆ లైట్ షో లాగా ఉంటుంది. బట్ అప్పటికి ఫుల్‌గా లేట్ అయిపోయింది. వర్షం పడుతూ ఉంది. వాళ్ళెప్పుడు లైట్ షో ఆన్ చేస్తారో కూడా తెలియలేదు. సో, మేము హోటల్ రిటర్న్ అయిపోదామనైతే మేము ఫిక్స్ అయ్యి ఇంకా హోటల్‌కి రిటర్న్ అయ్యాము. ఫోటోస్ కోసం ఐఫిల్ టవర్‌కి ఎదురుగా ఒక మెయిన్ స్ట్రీట్ ఉంది. అండ్ పక్కనే ఫుట్‌పాత్ కూడా ఉంది. సో, అక్కడ మంచిగా అయితే ఫోటోస్ బాగా దిగాము. సో, నా వరకు వస్తే నాకు ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది అండ్ స్పెషల్ కూడా. సో, మీ అందరికి కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.